నా చేతిలో ఒక దారం ఉంది. దానికి ఒక స్టీల్ బంతిని కట్టాను. దాన్ని అలా గాలిలో వదిలితే అది నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు ఒక లోలకంలాగా కనిపిస్తుంది కదా? ఇప్పుడు ఒక చేత్తో ఆ బంతిని ఒక పక్కకు లాగి వదిలేద్దాం. అది ఎలా కదులుతుందో గమనించండి. అది అటూ ఇటూ ఊగుతోంది కదా? దీన్నే మనం ఆవర్తన చలనమని అంటాం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు గమనించాలి. ఈ బంతి ఒకే మార్గంలో పదే పదే ప్రయాణిస్తోంది కదా? అంటే ఈ బంతి ఒక నిర్ణీత కాల వ్యవధిలో తన చలనాన్ని మళ్ళీ మళ్ళీ పునరావృతం చేస్తోంది. ఈ విధంగా ఒక వస్తువు తన చలనాన్ని నిర్ణీత కాల వ్యవధిలో పునరావృతం చేస్తే అటువంటి చలనాన్ని మనం ఆవర్తన చలనం, పీరియాడిక్ మోషన్ అని పిలుస్తాం. ఒకవేళ మనం ఇదే బంతిని గుండ్రంగా తిప్పామనుకోండి, అప్పుడు బంతి కొద్ది సమయం తర్వాత తిరిగి అదే చలనాన్ని మళ్ళీ మళ్ళీ పునరావృతం చేస్తుంది. కావాలంటే చూడండి, ప్రతిసారి బంతి ఒక చుట్టూ తిరగడానికి సమానమైన సమయాన్ని తీసుకుంటుంది. ఈ బంతి ఒక వృత్తం చేయడానికి, అలాగే రెండవ వృత్తం చేయడానికి రెండిటికి కూడా సమానమైన సమయాన్ని తీసుకుంటుంది. అంటే బంతి వృత్తాకార చలనం, సర్క్యులర్ మోషన్ చేస్తోంది. వృత్తాకార చలనం కూడా ఒక రకమైన సమచలనానికి ఉదాహరణే. అలాగే గాలి కూగే చెట్టు కొమ్మలు, ఊయల్లో ఊగే పాప, గిటార్ తీగలను మనం మీటినప్పుడు వచ్చే కంపనాలు, ఇవన్నీ కూడా ఆవర్తన చలనానికి చక్కని ఉదాహరణలు. ఇప్పుడు ఆవర్తన చలనంలో ఒక ప్రత్యేకమైన రకం గురించి తెలుసుకుందాం. అదే డోలనా చలనం, ఆసిలేటరీ మోషన్. మన లోలకాన్ని మళ్ళీ ఒకసారి చూడండి. అది ఒక మధ్య బిందువు ఆధారంగా ముందుకు వెనక్కు కదులుతోంది. బంతి సరిగ్గా మధ్యలో ఉన్నప్పుడు దాన్ని మధ్యస్థ స్థితి అని అంటాం. బంతి ముందుకు వెనక్కు వెళ్తూ ఈ మధ్య బిందువును దాటుకుంటూ వెళ్తోంది కదా? ఈ విధంగా ఒక స్థిర బిందువు ఆధారంగా వస్తువు నిర్దిష్ట మార్గంలో ముందుకు వెనక్కు లేదా పైకి కిందకు కదిలితే దానిని మనం డోలనా చలనం, ఆసిలేటరీ మోషన్ అని అంటాం. ఉదాహరణకు ఊయల ఊగే పాపను గమనిస్తే ఆమె కూడా ఒక మధ్య బిందువు ఆధారంగానే ముందుకు వెనక్కు కదులుతోంది. కాబట్టి ఇది కూడా డోలనా చలనమే. లోలకం విషయంలో మధ్య బిందువు నిలువుగా ఉంటే మరికొన్ని సందర్భాల్లో ఇది వేరుగా ఉండొచ్చు. ఉదాహరణకు ఒక స్ప్రింగ్ను తీసుకుందాం. దాని ఒక చివరను పట్టుకొని వదిలేస్తే అది పైకి కిందకు కదులుతుంది. ఇక్కడ కూడా ఒక మధ్య బిందువు ఉంటుంది. దానికి ఇరువైపులా అంటే పైకి కిందకు చలనం జరుగుతోంది. కాబట్టి ఇది కూడా డోలనా చలనమే. సరే, ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? ఒక వస్తువు తన చలనాన్ని నిర్ణీత కాల వ్యవధిలో పునరావృతం చేస్తే అటువంటి చలనాన్ని మనం ఆవర్తన చలనం, పీరియాడిక్ మోషన్ అని పిలుస్తాం. అదేవిధంగా ఒక స్థిర బిందువు ఆధారంగా వస్తువు నిర్దిష్ట మార్గంలో ముందుకు వెనక్కు లేదా పైకి కిందకి కదిలితే దానిని మనం డోలనా చలనం, ఆసిలేటరీ మోషన్ అని అంటాం.